హైదరాబాద్లోని హైత్ నగర్లో భారీగా హ్యాష్ ఆయిల్ డ్రగ్ పట్టుబడింది. డ్రగ్ను సరఫరా చేస్తున్న ఇద్దరు నిందితులను హైత్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వైజాగ్ నుంచి బెంగళూరుకి వయా హైదరాబాద్ మీదుగా హ్యాష్ ఆయిల్ ను ముఠా సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దాదాపు ₹1 కోటి విలువైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ మీదుగా ఇతర రాష్ట్రాలకు మాదక ద్రవ్యాలను తరలిస్తున్న ముఠాలను ఎన్నింటిని పట్టుకుంటున్నా కొత్త ముఠాలు వెలుగులోకొస్తున్నాయి. పోలీసుల నిఘా కళ్లు కప్పి కొత్త పంథాల్లో మాదక ద్రవ్యాలను తరలిస్తున్నారు. తాజాగా రాచకొండ పోలీసులు మరో ముఠాను పట్టుకున్నారు. గంజాయితో తయారయ్యే హ్యాషిష్ ఆయిల్ ను రవాణా చేస్తుండగా ఈ ముఠాను పట్టుకున్నారు. ఈ ముఠాకు చెందిన వారే హ్యాషిష్ ఆయిల్ ను తయారు చేయటం, అమ్మడం కూడా చేస్తున్నారు. గంజాయిని మరికొన్ని రసాయనాలతో కలిపి బాగా ఉడికించిన తరువాత వచ్చే ద్రవమే హ్యాషిష్ ఆయిల్. ఈ హ్యాషిష్ ఆయిల్ కు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉండడంతో ధర కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. దీంతో ఇతర రాష్ట్రాలకు వీటిని సరఫరా చేసేందుకు చాలా మంది ప్రయత్నం చేస్తుంటారు. 1 కిలో హ్యాషిష్ ఆయిల్ తయారు కావాలంటే సుమారు 4 కిలోల గంజాయి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ హ్యాషిష్ ఆయిల్ కు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ను ఆసరాగా చేసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు పెడ్లర్లు హ్యాషిష్ ఆయిల్ ను తరలిస్తుండగా పట్టుకున్నారు. విశాఖపట్నం జిల్లా మాడ్గుల మండలంలోని ఆల్గం గ్రామానికి చెందిన కొండబాబు, బాలకృష్ణలు అన్నదమ్ములు. వీరి జీవనాధారం వ్యవసాయం. కానీ వ్యవసాయం పేరుతో గంజాయిని సాగు చేస్తున్నారు. అంతేకాదు గంజాయితో తయారయ్యే హ్యాషిష్ ఆయిల్ కు విపరీతమైన డిమాండ్ ఉండడంతో హ్యాషిష్ ఆయిల్ ను ఈ అన్నదమ్ములే తయారు చేస్తున్నారు. ఈ ఇద్దరు అన్నదమ్ములు కలిసి సుమారు ₹1 కోటి పైగా విలువైన 13 కిలోల హ్యాషిష్ ఆయిల్ ను తయారు చేశారు. అలా తయారు చేసిన హ్యాషిష్ ఆయిల్ ను బెంగళూరులో విక్రయించేందుకు తమ గ్రామం నుండి బయలుదేరారు. వీరికి సంబంధించిన పక్కా సమాచారం రావడంతో పెద్దంబర్పేట ఔటర్ రింగ్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు అన్నదమ్ములు హ్యాషిష్ ఆయిల్ తో పోలీసులకు చిక్కారు. ప్రస్తుతం పట్టుకున్న 13 కిలోల హ్యాషిష్ ఆయిల్ ను తయారు చేయడానికి సుమారు 600 కిలోల గంజాయిని వినియోగించారని చెబుతున్నారు రాచకొండ కమిషనర్. హ్యాషిష్ ఆయిల్ ను తయారు చేసేవారే విక్రయించడం, బయ్యర్ కోసం బెంగళూరుకు వెళుతూ పట్టుబడడం మొదటిసారని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటి వరకు మధ్యవర్తులు, పెడ్లర్లు మాత్రమే మాదక ద్రవ్యాలను రవాణా చేస్తూ దొరికారని, హ్యాషిష్ ఆయిల్ ను తయారు చేసేవారు దొరకడం ఫస్ట్ టైం అని చెబుతున్నారు. ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. 13.1 kg ఆషిష్ ఆయిల్ సీజ్ చేయడం జరిగింది. 1 kg ఆఫ్ ఆషిష్ ఆయిల్ మేక్ చేయాలంటే దే హ్యావ్ టు యూజ్ 40 kgs ఆఫ్ గాంజా. 1.8 crore పోతున్నా కానీ దీన్ని చేయడానికి కోసం 600 kgs ఆఫ్ గాంజాను వాడడం జరిగింది. అంటే వాళ్ళు అక్కడ కల్టివేట్ చేసిన దాంట్లో తీసుకొస్తున్నారు కాబట్టి అది మన మార్కెట్ వాల్యూ చూస్తే అది మనకు ఇట్ ఇస్ అబౌట్ 11 crores వస్తుంది అంతే కలుపుకుంటే. హ్యాషిష్ ఆయిలే కాకుండా ఏ ఇతర మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నా, అమ్ముతున్నా, ఎవరైనా వినియోగిస్తున్నా వారికి సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలని ప్రజలను పోలీసులు కోరుతున్నారు. ప్రజల సహకారంతోనే మాదక ద్రవ్యాల సరఫరాకు అడ్డుకట్ట వెయ్యొచ్చని అంటున్నారు. హ్యాషిష్ ఆయిల్ ను తయారు చేసి సరఫరా చేస్తున్న ఇద్దరు అన్నదమ్ములు కొండబాబు, బాలకృష్ణలను కస్టడీలోకి తీసుకుని వీరు ఎవరెవరికి సరఫరా చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నారు రాచకొండ పోలీసులు.